విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలకు గొల్లపూడి యార్డ్ నుంచి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందిస్తున్నారు. ఇక మరికొంతమంది నేరుగా వరద ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, విజయవాడ జల ప్రళయంగా మారింది. అడుగడిగినా ఎక్కడ చూసినా పీకల లోతుల్లోకి నీళ్లొచ్చి చేరాయి. ఏ ఇంట్లో చూసినా ఆర్తనాదాలే. ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం తక్షణమే ప్రతి ఇంటికి కూడా విలువైన ప్రొవిజన్స్ అంటే 25 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కిలో పంచదార, అలాగే కందిపప్పు, వీటన్నిటిని కూడా ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా సప్లై చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఈ నిమిత్తమై జేసీ అంటే విజయవాడ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం గొల్లపూడి గోడంలో ఉన్నాము. గొల్లపూడికి సంబంధించినటువంటి యార్డులో ప్రధానంగా ఒక గోడంలో కూడా పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకి పంచే దిశగా కూడా నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు ప్రధానంగా వీటిలో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నాయి. మేము సేవ చేస్తాము, ఎవరైతే ఉన్నారో వరద ప్రాంత బాధితులకి తమ వంతు సాయంగా కూడా ఎవరైతే డ్వాక్రా సంఘాలు కూడా వచ్చి సేవ అందించేందుకు కూడా వీళ్ళు రావడం అయితే జరిగింది. చెప్పండి అమ్మా, ప్రధానంగా ఎప్పటి నుంచి వచ్చి కూర్చొని మీరు ఈ ప్యాకింగ్ సెక్షన్ అంతా చేస్తున్నారు? మేము మార్నింగ్ 10 అయింది మేడం, వచ్చి ప్యాకింగ్ చేస్తున్నాం. మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. డ్వాక్రా తరపు నుంచి ఏదో సేవ చేయాలన్న అప్పుడు దీంతో చేస్తున్నాం మేము, అంతే. మీ డ్వాక్రా గ్రూప్ పేరేంటి? మీరు ఎక్కడ పండి? మాది కానూరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కానూరు అండి, శాంతి గ్రూప్ మాది. మా మహిళలందరం కావాలని వీళ్ళకి ఫ్రీ సర్వీస్ చేద్దామని ఆలోచనతో మేము అందరం సంతోషంగా వచ్చి చేస్తున్నాం. సుమారుగా ఎంతమంది వచ్చి చేస్తున్నారమ్మా? ఇప్పుడు మా కానూరు నుంచి ఒక 100 మంది దాకా వచ్చాం. 100 మంది దాకా వచ్చాం. మీరు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉందమ్మా. మనం ఎంత వాళ్ళు అంతే కదమ్మా. అందరికి దయచేసి పెట్టాలని ఉంది, పెట్టలేక వచ్చి చేస్తున్నాం డ్వాక్రా గ్రూప్ గురించి. డ్వాక్రా గ్రూప్ నుంచి వచ్చి సేవలు అందిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అధికారిక యంత్రాంగం కూడా కొంతమంది ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ అయితే చూస్తున్నారు. సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్ వరకు రెడీ అయ్యాయి? వీటన్నిటిని కూడా ఎప్పుడు సప్లై చేయబోతున్నారు? ఎంతమంది వర్కర్స్ దీని మీద నిన్నటి నుంచి కసరత్తులు చేస్తున్నారు? మొత్తం 25,000 ప్యాకెట్ల వరకు రెడీ అయ్యి ఉన్నాయి మేడం. ఇది 3 డేస్ నుంచి, మండే నుంచి ప్యాకింగ్ చేస్తాం మొదలు పెట్టాం మేడం. ఉల్లిపాయలు వచ్చేవాటికి 2 కిలోలు, బంగాళదుంపలు ఒక 2 కిలోలు, పామాయిల్ 1 కిలో, పంచదార 1 కిలో, కందిపప్పు 1 కిలో, దీటితో పాటు 25 కేజీలు బియ్యం మేడం. వీటికి వరదకు గురైన ప్రాంతాలకి ప్రతి ఇంటికి గడప గడపకి చేరాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని సీఎం గారు ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. ఓకే, ఇక్కడ లేబర్ వచ్చి ఎంతమంది లేబర్ దీని మీద వర్క్ చేస్తున్నారు? 500 నుంచి 1000 లోపు వర్క్ చేస్తున్నారు మేడం. నిన్నటి వరకు కూడా 500 వరకు చేశారు మేడం. ఇవాళ 500 నుంచి 1000 వరకు లేబర్ వచ్చారు మేడం. అది మేడం 500 వరకు లేబర్ ఉన్నారు మేడం. మిగతా వాళ్ళందరూ డ్వాక్రా వాళ్ళ సంఘం నుంచి స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు మేడం. నిన్నటి వరకు కూడా మా లేబర్ ఇక్కడ దగ్గరలో ఉన్న లేబర్ని పుల్ చేసుకుని చేయించాం మేడం వర్క్ అంతా. అయితే గతంలో ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగేది సార్? ఇప్పుడు దేనికోసం ఈ గోడంని వాడుతున్నారు? ఇవి పీడబ్ల్యూఎస్ గోడౌన్లు మేడం. రేషన్ డిపో సంబంధించిన బియ్యానికి ఈ గోడమ్స్ ఉండేవి. ప్రస్తుతానికి ఈ గోడమ్స్ గవర్నమెంట్ తరఫున మాకు ఇచ్చారు. ఈ సర్కుల్ నిమిత్తం వీటిని ఇచ్చారు. సుమారుగా ఎన్ని రోజుల పాటు ఈ వర్క్ అంతా జరగచ్చండి? ఇంకో 1 వీక్ అబోవ్ వరకు జరగవచ్చు మేడం. వరద నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఇది ప్రొవిజన్స్ పంపించాలి కాబట్టి మేడం, ఆ ప్రాంతాలకి ఎప్పుడు వరద అనేది ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి అది అయ్యే వరకు కూడా మనం పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది మేడం. అంటే సుమారుగా అండి ఈ ప్యాకెట్స్ అన్నిటిని కూడా ఎవరు వచ్చి తీసుకెళ్తారు? ఎవరు పట్టుకెళ్లి ఇంటింటికి పంచడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? దీనికి ఎవరైనా మళ్ళీ టీం ఏమైనా ఏర్పాటు చేశారా? స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటారు మేడం. ఆ సేవకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఓ గారి ఆర్డర్స్ మీద వెహికల్స్ వస్తాయి మేడం. ఆ వెహికల్స్ రాగానే మేము అందులో ఫిల్ చేసి పంపిస్తాం మేడం. అక్కడ నుంచి ఆ ప్రాంతాలకి స్వచ్ఛందంగా అక్కడ ఉన్న సర్వర్లు ఉంటారు మేడం, వాళ్ళ ద్వారా డిస్పాచ్ చేసుకుంటారు మేడం. అయితే చూడొచ్చు సీరియస్లీ నిజంగా, ఎందుకంటే బ్రాండెడ్ విజయ బ్రాండెడ్ ఏదైతే ఉందో విజయ ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్ కి సంబంధించినటువంటి విజయ ఆయిల్ ప్యాకెట్, అలాగే కందిపప్పు కావచ్చు, లేకపోతే పంచదార, ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్యూర్ క్వాలిటీతో కలిగినటువంటి ప్రొవిజన్స్ అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో వరద ప్రాంత బాధితులకైతే వీరందరూ అందించే దిశగా కూడా పనిచేస్తున్నారు. ఒకసారి చూపిస్తాం
మీరు కూడా చూడొచ్చు ప్యాకింగ్ సెక్షన్ అనేది ఎక్కడికక్కడ కూడా పొటాటోస్ కూడా ప్యాకింగ్ జరుగుతున్నాయి, అలాగే ఆనియన్స్ కూడా ప్యాకింగ్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కాటా వేసుకోవడం, వాటిని కాటా ప్రకారం కూడా ఆ పొటాటోస్ అన్నిటినీ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. లోపల మహిళలందరూ కూడా, డ్వాక్రా సంఘ మహిళలందరూ కూడా వీటన్నిటిని చేసే దిశగా కూడా వీళ్ళందరూ ఉదయం నుంచి 10 గంటలు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా కొంతమంది వర్కర్స్ ని పెట్టుకొని కూడా వీళ్ళు చేయించారు. మేడం చెప్పండి, మీరు ఇలా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళకి సహాయం చేస్తున్నాం. నేరుగా వెళ్ళకపోయినా కూడా ఇండైరెక్ట్ గా మేము ఈ ప్యాకింగ్ లో చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మేము పొద్దున్న 10 గంటలకు వచ్చాము. అయితే మేము స్కూల్ తరపున వచ్చామండి, మమ్మల్ని ఎవరు రమ్మనలేదు. మేము స్వచ్ఛందంగా పాల్గొస్తాం. మేము రవీంద్ర భారతి స్కూల్లో టీచర్స్ ఇద్దరము. ఈ రోజు మాకు సెలవు ఇచ్చారు కాబట్టి ఆ సర్వీస్ ఇక్కడ చేద్దామని నేను నా ఫ్రెండ్ జ్యోతి ఇద్దరం వచ్చాము ఇక్కడికి. గ్రేట్ మేడం, సీరియస్లీ మిమ్మల్ని ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ కూడా అభినందిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు, వీరందరూ వీరు స్వచ్ఛందంగా 2 kgs కి విలువైనటువంటి పొటాటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ కాటా వేసుకొని వాటి ప్రకారం పొటాటోస్ అన్నిటిని కూడా చక్కగా ప్యాక్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, ప్రతి ప్యాకెట్ కూడా ఏవైతే ఉన్నాయో 2 kgs కి సరిపడా ఏవైతే వాటన్నిటిని కూడా పొటాటోస్ ని ప్యాక్ చేసి వాటిని కాటా ప్రకారం కూడా వాళ్ళంతా చేస్తున్నారు. గొల్లపూడి యాడ్ లో కూడా వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధం చేసింది. జేసీ అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రిపేరింగ్ ప్యాకింగ్ అయితే అయిపోయాయి. వాళ్ళకు ఒక ఫోన్ కాల్ రాగానే వీటిని ఇక్కడ నుంచి మొత్తం కూడా షిఫ్ట్ చేసి ఎవరైతే వరద ప్రాంతానికి బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలు ప్రతి ఇంటికి కూడా గడప గడపకి వెళ్లి ఈ ప్రొవిజన్ ప్యాకెట్ అయితే అందించేందుకు కూడా గవర్నమెంట్ అయితే మాత్రం సిద్ధంగా రెడీగా ఉంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గొల్లపూడి.